everybody, very good evening. Welcome to PW channel. నా పేరు రమాదేవి. మీ అందరూ కేఆర్డి మ్యామ్ అని పిలుస్తారు, మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్. సో ఇప్పుడు ఏపీ ఈఏపీ సెట్ 2026 రిజల్ట్స్ ఎలాగో వచ్చేసాయి కాబట్టి రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఏపీ ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా మీకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమీ ఉండదు. సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అంటే మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అంటే మోస్ట్లీ ఏపీ గవర్నమెంట్ ద్వారా అంటే ఏపీ బోర్డు ద్వారా మనం ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ 10th ఎగ్జామ్స్ కానీ రాస్తారో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సర్టిఫికేట్స్ ఆన్లైన్లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటాయి. సో కొంతమందికి అప్లోడ్ అవ్వవు, లేదా కొంతమందిని పూర్తిగా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటారు. సో ఎందుకన్నా మంచిది మీ దగ్గర కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, ఏమేమి ఉండాలి, రెడీగా ఉండాలి, అది నేను మీకు ఒకసారి చెప్పేస్తాను. సో ఫస్ట్ థింగ్, నార్మల్గా అందరి దగ్గర జనరల్గా ఉండాల్సింది ఏపీ ఈఏపీ సెట్ 2026 హాల్ టికెట్, అలాగే ఏపీ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ కార్డ్. ఇక్కడ ర్యాంక్ కార్డ్ అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏదో ఒక ప్రైవేట్ వెబ్సైట్లో నుంచి, సాక్షి వెబ్సైట్ అను, మనబడి వెబ్సైట్ అను, ఏదో ఒక ప్రైవేట్ వెబ్సైట్లోంచి మీరు రిజల్ట్ చెక్ చేసుకుంటారు. కానీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నది కాదు, ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ మన ఏదైతే వెబ్సైట్ ద్వారా గవర్నమెంట్ పంపించిన ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, మీరు అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ దానిని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలి. సో మీకు ఫస్ట్ థింగ్ ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి హాల్ టికెట్ మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి హాల్ టికెట్, అలాగే ఒరిజినల్ ర్యాంక్ కార్డ్, ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఈ రెండు మీ దగ్గర ఉండాలి. తర్వాత 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి. వీటన్నిటిని మీరు స్కాన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. సో ఒరిజినల్ మార్క్స్ మెమో మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, నాట్ 10th క్లాస్ సారీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. మీరు ఒకే స్కూల్లో చదివితే పర్వాలేదు, ఏ స్కూల్స్లో చదివారో అన్ని చోట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. 6th క్లాస్ నుంచి మ్యాండేటరీ, ఇది మాత్రం కంపల్సరీ, లేకపోతే మిమ్మల్ని అప్లోడ్ చేయమని అడుగుతారనమాట. సో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. దెన్ మీ దగ్గర టీసీ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 10th క్లాస్ టీసీ మీ దగ్గర ఉండదు. 10th క్లాస్ టీసీ మీరు ఇంటర్మీడియట్లో ఇచ్చేస్తారు. ఇంటర్మీడియట్లో ఇచ్చే టీసీ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ టీసీ, ప్రతిదీ ఒరిజినల్లే ఉండాలమ్మా. ఒరిజినల్ టీసీ ఉండాలి. తర్వాత మీ ఫోటో ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి. ఆధార్ కార్డులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, బికాస్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో ఇదే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ నేమ్ని వెరిఫై చేయడానికి 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏది ఉందో అదే. సో ఆధార్ కార్డు మీ దగ్గర ఒరిజినల్ ఉందా లేదా అదొకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నౌ కమింగ్ టు క్యాస్ట్, బీసీ ఏబిసిడిఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే కనుక మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. కొంచెం ఓల్డ్ అయినా పర్వాలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎప్పుడు అప్డేటెడ్ అని చెప్తారు, బట్ ఒక 2-3 years ఓల్డ్ అయినా కూడా పర్వాలేదు. దెన్ మీకు మైనారిటీ అయితే కనుక మైనారిటీ సర్టిఫికేట్ అప్లై అయితే మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోండి. దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్, బీసీ ఏబిసిడి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీ ఇన్కమ్ కనుక బిలో 2 lakh 2.5 lakh బేసింగ్ ఆన్ అర్బన్ ఏరియా రూరల్ ఏరియా, దానిని బట్టి బిలో 2 lakh 2.5 lakh ఉంటే కనుక మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వైట్ రేషన్ కార్డు అనేది లెక్క. సో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్, ఇక్కడ చూడండి, ఇది నేను ఎప్పుడు చేస్తున్నానంటే ఇది నేను ఓల్డ్ తీసుకున్నాను పీడిఎఫ్, కాబట్టి మీరు January 1st 2025 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి కంపల్సరీగా. January 1st 2026, January 1st 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. తర్వాత ఒకవేళ మీరు నాన్ లోకల్ పర్సన్ అయితే కనుక, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ చదవలేదు, నాన్ లోకల్ పర్సన్ అయితే కనుక మీకు లోకల్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మీ సేవాకి కానీ వెళ్ళండి, వాళ్ళే చెప్తారు మీకు ఎక్కడ దొరుకుతుంది, ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి వాళ్ళే చెప్తారు. నెక్స్ట్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అది కూడా ఈ ఇయర్ మీరు జనవరి లేదా మార్చ్ తర్వాతే తీసుకున్నది అయి ఉండాలన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకే, సో ఇవి మీకు కావాల్సిన మ్యాండేటరీ సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా మీరు 1 MB ఫార్మాట్లో పీడిఎఫ్, అది కూడా కలర్ ఫార్మాట్, ఇక్కడ మీకు రాసి ఉంటుంది చూడండి 1 MBలో చూడండి పీడిఎఫ్ ఫార్మాట్ టు బి అప్లోడెడ్ విత్ 1 MB. 1 MB కలర్ ఫార్మాట్లో ఉండాలి. కలర్ పీడిఎఫ్ తీసుకుని ఫైల్స్ రెడీగా పెట్టుకోండి. అక్కడ వెబ్సైట్లో ఫలానా ఫైల్స్ అంటే కొంతమంది ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటాయి, వాటిలో కూడా కొన్ని బ్లర్డ్గా ఉన్నవి, కొన్ని మిస్ అయినవి ఏమైనా ఉంటే ఆ వెబ్సైట్లో అడుగుతారు, నువ్వు ఫలానా సర్టిఫికేట్స్ అప్లోడ్ చెయ్యి అంటే మీరు ఆ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కొంతమందికి అన్ని సర్టిఫికేట్స్ అడగచ్చు, కొంతమందికి కొన్ని సర్టిఫికేట్స్ అడగచ్చు. సో మీరేం కంగారు పడక్కర్లేదు. వెబ్సైట్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుందో అక్కడ మీరు ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మాత్రమే సరిపోతుంది. ఓకే, నౌ కమింగ్ టు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, ఏ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి, స్పోర్ట్స్, ఎన్సీసీ, పీడబ్ల్యూడి, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళందరూ స్పెషల్ కేటగిరీలోకి వస్తారు కదా. సో వీరికి పీడబ్ల్యూడి వాళ్ళైతే కనుక పర్సన్ విత్ డిసేబిలిటీ ఆర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, వీళ్ళకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. క్యాప్ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేట్, వాళ్ళ ఆర్మ్డ్ పర్సనల్ వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్స్ ఆఫీస్లో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ ఎక్స్ ఆఫీసర్స్, అవి తీసుకోవచ్చు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, వీళ్ళందరినీ స్పెషల్ కేటగిరీ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆన్లైన్లో అప్లోడ్ ఉండదు. స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఫిజికల్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. యూజువల్గా ఎవ్రీ ఇయర్ విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫిజికల్గా మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. ఒకవేళ మీకు ఈసారి సెంటర్ ఏమైనా మారుతుందో, బట్ ఎవ్రీ టైం అయితే కనుక అలాగే ఉంటుంది. సో మీరు ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. నార్మల్గా స్పెషల్ కేటగిరీ కాకుండా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు. అయితే ఇక్కడ కూడా కొంతమందికి ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక, అంటే సర్టిఫికేట్ సాటిస్ఫై అవ్వలేదు వెరిఫికేషన్తో, ఏమైనా ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు చాలా రేర్ కండిషన్స్లో ఇలా నార్మల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళని కూడా ఎప్పుడైనా హెల్ప్ లైన్ సెంటర్కి రమ్మని చెప్పచ్చు. అదంతా కూడా మీకు అప్డేట్ వస్తుంది. అందుకే మీరు కౌన్సిలింగ్లో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలి. వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఇవ్వాలి, అది కూడా మీ పర్సనల్ నంబర్సే ఇవ్వాలి. ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్లో నువ్వు చేయించుకున్నావు కాబట్టి ఇంటర్నెట్ సెంటర్ అన్నయ్య నంబర్ ఇచ్చేసాను, వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చేసానంటే కుదరదు. మీరు ప్రతిరోజు మెయిల్ చెక్ చేసుకోవాలి, ఫోన్కి ఏమైనా మెసేజెస్ వచ్చాయా, త్రూ అవుట్ కౌన్సిలింగ్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో ఇదే విధంగా నేను కౌన్సిలింగ్ కూడా, ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చాలా డీటెయిల్డ్ వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, సో దట్ ఐ కెన్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, టేక్ కేర్.